యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించును. ఇది మనది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు తప్పుగా అనుకోకండి. ఇదొకటి, ఇది అది గుడి అనకూడదు, చర్చ్. ఇప్పుడు ఇది వెంకటరామాయణకు దీంట్లో పంచాంగం ఉంటుంది. ఈ పంచాంగం ఉండేది కనుక మనం వాళ్ళకి ఇస్తే తీసుకుంటారా? క్యాలెండర్లో మన దగ్గరే ఉండాలి. కానీ ఇలాంటి ఏంటంటే ఇంట్లోకి తెచ్చుకుంటే దరిద్రం. అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ అభిమానులందరికీ ఈరోజు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ చేయండి. ఓకేనా? నమస్తే. ఈ పనికి మాలిన ఎదవ నేరుగా దళిత కాలనీలోకి వెళ్ళి, దళితుల ఇళ్లలోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న దేవుడు పటాలని తీసేసి చించేసి ఆ పటాలు పెట్టుకుంటే దరిద్రం అని ఇంకో పటాలను అక్కడ పెడుతున్నారు. దానికి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని చూసి దానిలో ఉన్న లోతుని పరిశీలించకుండా ఆర్డర్ని చూసి భయపడిపోతున్నారు ప్రజలు. ఏంటంటే ఇప్పుడు ఆయన పటం తీసి ఆ పటం పెడుతుంటే మనం వ్యతిరేకిస్తే నువ్వు ఎస్సీ హిందువు కాదు, ఎస్సీ క్రిస్టియన్ కదా, నీకు మతం మారింది కదా, కులం మారాలి కదా అని అతనికి వచ్చే మౌలిక సదుపాయాన్ని ఆపేస్తారని. ఎందుకంటే రెక్కాడితే కానీ రొక్కాడని కుటుంబాలు అయ్యి రోజు 3 పూటలు తినేదానికి రోజంతా కష్టపడితే తప్పితే వాళ్ళు 3 పూటలు తినలేరు. ఒక రోజు పనికి పోవడం ఆపేస్తే 2 రోజులు పస్తులు ఉండే బ్రతుకులు వాళ్ళవి. సో ఆ బ్రతుకుల మీద దెబ్బ కొడతారన్న భయంతో వాళ్ళు నోరు మూసుకొని పటాన్ని తీసేసి వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి చించేసి దరిద్రం అని చెప్తున్నా భరిస్తున్నారు. ఒక్కసారి ఈ చట్టం అనేది రద్దయితే, దళితులకు కూడా మత స్వేచ్ఛ అనేది లభిస్తే, ఇప్పుడు ఓసీలు మతం మారిన ఓసీలుగా ఎలా ఉన్నారో, బీసీలు మతం మారిన బీసీలుగా ఎలా ఉన్నారో, అలాగే ఎస్సీలు మతం మారిన ఎస్సీలుగా ఉంటారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వర్తిస్తాయి, రిజర్వేషన్లు వర్తిస్తాయి అని ఒక చట్టం వస్తే ఉన్న చట్టాన్ని తొలగించి అప్పుడు రండి, ఒకరింటికైనా ఎవరింటికైనా దళితుల ఇంటికైనా పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న పటాలు తీసేందుకు ధైర్యం చేయండి. అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఆ చట్టాన్ని రద్దు చేయడం, కొత్త చట్టాన్ని రూపొందించడం, దళిత క్రైస్తవులకి దళిత హోదా కల్పించడం. ఆ హోదా తప్పిపోతే ఎంత ప్రమాదం ఇంకో వీడియో చూపిస్తాను. ఈ అమ్మాయి మాట్లాడుతుంది, ఇక మీద చూడండి రా మిమ్మల్ని కొట్టేస్తాం చంపేస్తాం అని. అంటే కేవలం ఆ దళిత హోదా పోవడం వల్ల దళితుల పట్ల వివక్షత ఏ విధంగా ఉండబోతుంది, దళిత క్రైస్తవుల పట్ల వివక్షత ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళ బ్రతుకులు ఏ విధంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సో ముందు మనకు కావాల్సింది పోరాడేది మందకృష్ణ మాదిగా లేకపోతే జడా శ్రవణ్ కుమార అన్నది కాదు. అందరూ కలిసి పోరాడితేనే ఆ చట్టాన్ని మనం రద్దు చేసుకోగలుగుతాం. అలాగే ఆ చట్టాన్ని రద్దు చేసేది నరేంద్ర మోడీ గారా లేకపోతే రాహుల్ గాంధీ గారా అన్నది విషయం కాదు. ఆ చట్టం రద్దు అవడం మనకు విషయం. సో ఆ చట్టం రద్దయ్యేందుకు క్రైస్తవులందరూ కలిసి పోరాడడం. మాదిగ క్రైస్తవులైనా మాల క్రైస్తవులైనా మనందరం దళిత క్రైస్తవులం, దళితులు అని గుర్తించి తిరిగి ఆ రోజు అంబేద్కర్ గారి భావజాలంతో ఎలా కలిసిమెలిసి నడిచామో ఈరోజు ఈ చట్టాన్ని రద్దయ్యేందుకు అందరం అలాగే కలిసిమెలిసి నడుద్దాం. దళిత క్రైస్తవులు అందరూ దళిత క్రైస్తవుల హక్కుల కోసం పోరాడదాం. మనం చూసుకుంటే మన దళిత వాడల్లో దళిత క్రైస్తవులు దళిత హిందువులని వేరుగా ఉండరు. ఎందుకంటే దళిత క్రైస్తవులు దళిత హిందువులు ఒకరికొకరు బంధువులుగానే ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక వీడియో. ఈ మధ్య మా బంధువుల ఇంట్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో దళిత హిందువుల పెళ్లి అది. అంటే వాళ్ళు హిందూ ఆచారం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. కానీ అక్కడ ఉన్న హిందువులు 30% మందే, 70% మంది క్రైస్తవులు. ఆ 70% మంది క్రైస్తవులు వెళ్ళి ఆ పెళ్లి ఘనంగా జరిపించారు. ఎందుకంటే వాళ్ళు మేమంతా బంధువులు, ఇక్కడ బంధువులుగానే నివసిస్తున్నాం. కేవలం మతాలు వేరు, మేము ఆచరించే దేవుడు వేరు తప్పితే మేమంతా దళితులమే అని భావంతోనే జీవిస్తున్నాం. దళిత వాడల్లోనే జీవిస్తున్నాం, దళితులుగానే జీవిస్తున్నాం. సో దళితులుగా మాకు కావాల్సిన హక్కులు పొందాల్సిందే, పొంది తీరాల్సిందే. అది న్యాయబద్ధం, చట్టబద్ధం, ప్రాథమిక జీవిత హక్కు. 1950లో వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉన్నదో, దళితులు క్రైస్తవులకు పోయినా ముస్లింలకు పోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పి ఏ ఆర్డర్ అయితే వచ్చిందో ఆ ఆర్డర్ ముమ్మాటికి ఆర్టికల్ 25కి ఆర్టికల్ 14, 15కు వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మందకృష్ణ మాదేవ్ గారు ఒక మాట చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? దళిత క్రైస్తవుల హక్కుల కోసం అందరం కలిసి పోరాడదామని. అందులో తప్పే ఉంది? ఇన్ని రోజు మన భావజాలాలు వేరుండొచ్చు, రాజకీయంగా సిద్ధాంతాలు వేరుండొచ్చు, కానీ ఈ ఒక్క విషయంలో కలవడంలో తప్పే లేదు. ఎందుకంటే ఈ విషయం వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఒక మాలలో మాదిగలో కాదు, మొత్తంగా దళిత సమాజం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కేవలం దళిత సమాజం మీద వివక్షత చూపిస్తుంది. అదేంటంటే మతం మారితే కులం మారాలి అని
ఎవరికీ లేని చట్టం కేవలం దళితులకే ఆపాదించడం ఖచ్చితంగా వివక్షతో కూడింది, ఒక కుట్రతో కూడినది. దాని గురించి పోరాడేందుకు మాదిగలైనా సరే, మాలైనా సరే కలిసి వెళ్ళేటప్పుడే లాభం ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ చట్టాన్ని రద్దు చేసినా మనకు మంచిగా జరుగుతుంది, దానివల్ల అవుతుంది నష్టమేం లేదు. కొంతమంది వాదిస్తున్నారు మందకృష్ణ మాదిగ్ గారు బీజేపీకి సపోర్ట్, నరేంద్ర మోడీ గారికి సపోర్ట్, అందువల్ల ఆయనకు సపోర్ట్ చేయొద్దు అని. చేసిన దానివల్ల తప్పే ఉంది. మనం బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేయటం లేదు, మనం సపోర్ట్ చేస్తుంది మందకృష్ణ మాదిగ గారు అనుసరిస్తున్న విధానానికి, ఆయన భావజాలానికి సపోర్ట్ చేస్తున్నాం. కలిసి పోరాడేందుకు సిద్ధపడడం చాలా మంచిది. ఎందుకంటే మెజారిటీగా ఉన్నప్పుడే మన హక్కుల్ని మనం కాపాడుకోగలుగుతాం, మైనారిటీలుగా ఉండి మనం కాపాడుకోలేం. మనం చూసుకుంటే దళితులు మెజారిటీగా ఉన్నప్పుడే భారత రాజ్యాంగాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు. యేసు ప్రభుని నమ్ముకుంటే బొట్టుండవు, గాజులుండవు. యేసు ప్రభుని నమ్ముకుంటే రిజర్వేషన్స్ ఉండవు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎస్సీ ఎస్టీ హోదాలు క్యాన్సిల్ అవుతాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఉండదు. యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు క్రిస్టియన్లకి వెళ్ళిపోతారుగా, వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అంటాం కదా, అన్న తర్వాత మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినా కూడా చెల్లయ్యేది, కోర్టు పడేస్తాం. ఇప్పుడు మారంటారా రే, క్రిస్టియన్ మతంలోకి మారండి, మీకు దూల తీరు అట్టే పెట్టాలి, పుల్ల పెట్టాలి, మీకు దూల తీరు పెట్టు 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 పెట్టిన. దళిత క్రైస్తవులు అనేవాళ్ళు చాలా వివక్షతకు గురవుతున్నారు, చాలా అన్యాయానికి గురవుతున్నారు. దళితులుగా దళితవాడల్లోనే బ్రతుకుతూ, దళితులుగా దళితవాడల్లో నిర్మించిన శ్మశానాల్లోనే వాళ్ళు ఖననం చేస్తూ, కేవలం మతం మారారన్న కారణంతో వాళ్ళ మీద వివక్షత చూపిస్తూ, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వర్తించమని చెబుతూ మళ్ళీ కులం పేరుతోనే వాళ్ళని దూషిస్తూ, అలాగే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించు అని చెప్తూ దళిత వాళ్ళల్లోనే వాళ్ళని బతకమని చెబుతూ, ఆ పేదరికంలోనే బతకమని చెబుతూ, కనీసం వాళ్ళ ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే మళ్ళీ దళిత వాళ్ళలో శ్మశానంలోనే వాళ్ళని పూడ్చిపెట్టాలి. వివక్షత అనేది ఎక్కడ పోయింది? తిట్టేటప్పుడు కులం పేరుతోనే తిరుగుతున్నారు. సరే, మీరు చేసే చట్టాల్లో ఒక చట్టం చేయగలుగుతారా? మతం మారిన క్రైస్తవులు కులాన్ని మార్చుకోకపోతే వాళ్ళు దేశద్రోహులు, లేదా చట్టబద్ధంగా ఆయన ఫేస్బుక్లో చూసా ఒకరిని, అతను దళితుడే అంట, మరి దళితుడో లేకపోతే దళిత ముసుగులో ఉన్న మనువాదో నాకు తెలియదు, కానీ ఇలా మతం మారి కులం మార్చుకొని క్రైస్తవులకి మరణ శిక్ష వేయాలని చెప్పి పోస్ట్ పెడుతున్నాడు. నేను అడుగుతాను మిమ్మల్ని, మతం మారి కులం మార్చుకొని క్రైస్తవులకు మరణ శిక్ష మీరు వేస్తే, అలాగే మతం మారి కులం మార్చుకున్న క్రైస్తవుల్ని మునుపటి కులం పేరుతో, ఆ కులం పేరుతో తిడితే వాళ్ళకి మరణ శిక్ష వేసే చట్టాలు మీరు చేయగలుగుతారా? ఆ దమ్ము మీకుందా? చెప్పండి. వెంటనే మతం మారిన వాళ్ళు కులాన్ని కూడా మార్చుకునేందుకు సిద్ధం. నేను అనేది అదే, ఏంటంటే మతం మారిన కులం మారిన వివక్ష అనేది పోవట్లేదు. మునుపటి కులం పేర్లతోనే తిరుగుతున్నారు, మునుపటి కులం పేర్లతోనే దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అదే దళిత వాడల్లో బతుకుతున్నారు, అదే దళిత వాడ శ్మశానాల్లోనే వీళ్ళ పూర్వీకుల్ని పూడ్చిపెట్టారు, రేపు వీళ్ళు పోయినా అక్కడే పూడ్చిపెడతారు. మరి ఏం మారింది? కేవలం మతం మారిన దానివల్ల కులం మారిపోతుంది అంటే వీళ్ళనేమన్నా తీసుకెళ్ళి మీ ఇళ్ళ పక్కన ఇల్లు కట్టించి ఉంచుకుంటారా? చెప్పండి. దళిత వాడల్లో నివసిస్తున్న క్రైస్తవులు కులాన్ని మార్చుకుంటారు, ఓకే. వాళ్ళ కులాన్ని మార్చుకోగానే దళిత వాళ్ళకి అంబేద్కర్ నగర్లు, హరిజన వాళ్ళు, అరుంధతి వాళ్ళు అని చెప్పి తీసేసి వాళ్ళకు కూడా ఊరి పేరు ఇచ్చేస్తారా? ఇప్పుడు ఒక ఊరి పేరు శ్రీరంగపురం అయితే ఆ ఊరిలో ఉన్న మొత్తానికి ఆ పేరు రావాలి కదా, రాదే. ఆ శ్రీరంగపురం అంటే కేవలం ఒక పర్టికులర్ ఏరియా వరకే ఆ పేరు వస్తుంది. మరి శ్రీరంగపురంలో హరిజనవాడ అని ఒకటి ఉంటుంది, మరి అరుంధతి వాడ అని ఒకటి ఉంటుంది, అంబేద్కర్ నగర్, ఎస్టీ కాలనీ, ఇన్ని ఉంటాయన్నమాట ఆ శ్రీరంగపురంలోనే, ఆ ఊర్లోనే. మరి శ్రీరంగపురం ఊరంటే ఏంటంటే ఈ ఓసీలు బీసీలు నివసించే ఊరే శ్రీరంగపురం. అదే ఊర్లో నివసిస్తున్న వీళ్ళ ఊరి పేరేమో హరిజన వాళ్ళు, దళిత వాళ్ళు, అరుంధతి వాళ్ళు, అంబేద్కర్ నగర్లు, ఎస్టీ కాలనీలు, ఇలానే ఉంటాయన్నమాట. మరి వీరేమో అక్కడ మతం మారి కులం మార్చుకుంటే మీ ఇళ్ళ పక్కన వాళ్ళని ఇల్లు కట్టుకునేందుకు అనుమతిస్తారా? మీ వాడల్లోకి వాళ్ళని రంపిస్తారా? చెప్పండి. అలా రంపించే పని అయితే ఓకే, వాళ్ళు మతం మారి కులాన్ని మార్చుకుంటారు. మీ భూముల పక్కన వాళ్ళు భూములు కొనుక్కుంటామంటే మీరు భూములు ఇస్తారా? వాళ్ళకి భూములు అమ్మేందుకు మీకు సిద్ధమేనా? మీ ఇళ్ళ పక్కన, మీ భూముల పక్కన వాళ్ళు నివాసం ఉంటే మీరు సిద్ధమేనా? మీ బావిలో నీళ్ళే వాళ్ళు వాడుకుంటానంటే మీరు సిద్ధమేనా? అలా సిద్ధమైనప్పుడు చెప్పండి, వాళ్ళ మతం మారిన వాళ్ళు కులాన్ని ఖచ్చితంగా మార్చుకుంటారు, ఓకేనా?
క్రిస్టియన్ సోదరులు ఇల్లు తిరిగి పాంప్లెంట్లు వంచి ఇల్లు తిరిగి మరి ఘోరాతి ఘోరంగా మా మతంలోకి మారుండని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు. మరి వాళ్ళని ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎవరిచ్చారు అంత స్వేచ్ఛ ఇల్లు తిరిగి మా మతంలోకి మారుండి? వీడియో చూసారు కదా, ఆ వీడియోలో కొంతమంది పాస్టర్లని కొడుతున్నారు, పనికిమాలిన వెధవులు. వీళ్ళు కొట్టడమే కాకుండా ఒకడు వచ్చి అడుగుతున్నాడు అనమాట, ఇలా మా ఇళ్ళ గుండా వచ్చి మా వీధుల గుండా వచ్చి ఇలా ప్రచారం చేసుకునే హక్కు, పాంప్లెట్లు పట్టింటే హక్కు ఎవరిచ్చారు మీకు అని. ఆ హక్కు ఎవరిచ్చారు? అసలు ఆ హక్కు భారతీయ పౌరులకు ఎలా అందింది? అది తప్ప లేదా ఒప్ప, చట్టబద్ధమా కాదా? ఈ వీడియోలో తెలుసుకుందాం, చెప్తాను, విను. ఈ క్రైస్తవ మతమాఫియా మాట్లాడితే ఆర్టికల్ 25 రాజ్యాంగం అంటారు. అసలు రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో ఏమి రాసుందో వీళ్ళు ఎప్పుడైనా చదివారా? పరాయి దేశం నుంచి వచ్చిన ఈ క్రైస్తవ మతమాఫియా అవునంటారా కదంటారా? జై శ్రీరామ్. ఆర్టికల్ 25 చదివిండ్రా? అసలు ఆర్టికల్ 25లో ఏముంది అని అడిగింది కదా, చెప్దాం. ఆర్టికల్ 25 చాలాసార్లు చదివాం కాబట్టి ఆర్టికల్ 25లో ఏముందో, ఆర్టికల్ 25 ఏం చెబుతుందో ఈ వీడియోలో సమగ్రంగా చర్చించుకుందాం. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే మత స్వేచ్ఛకి హామీ ఇస్తుంది భారత రాజ్యాంగం అని చెప్తుంది. ఆర్టికల్ 25 అసలు మెయిన్ దాని సోల్ ఏంటంటే స్వేచ్ఛగా జీవించే హక్కు భారతీయ పౌరులందరికీ అందాలి అని. అర్థమైందా? స్వేచ్ఛగా జీవించే హక్కులో భాగంగా వాళ్ళకి నచ్చిన మతాన్ని ఎంచుకునే హక్కు భారతీయ పౌరులకు ఉంది. వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి ఆరాధించే హక్కు భారతీయ పౌరులకు ఉంది. వాళ్ళకి నచ్చిన మతాన్ని, వాళ్ళకి నచ్చిన దేవుని ప్రచారం చేసుకునే హక్కు కూడా భారతీయులకు ఉంది. వాళ్ళ నచ్చిన దేవుడు గొప్పవాడని చెప్పుకునే హక్కు కూడా భారతీయులకు ఉంది. ప్రైవేట్ ప్రాపర్టీస్లో కాకుండా పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరూ కలిసి ఈ దేశానికి ట్యాక్సులు కడుతున్నారు కదా, ఆ ట్యాక్సులు కట్టే ప్రతి భారతీయ పౌరుడు పబ్లిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, రోడ్లు కానీ వీధులు కానీ, వాటి గుండా వెళ్ళి ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి, ప్రతి మతస్థుడికి కల్పించింది. కానీ ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏంటంటే నిర్దేశిత స్థలాలు, నిషేధిత స్థలాలు అంటే పుణ్యక్షేత్రాలు ఉంటాయి కొన్ని, తిరుపతి, తిరుమల దేవస్థానం లాంటి దేవస్థానాల దగ్గర మత ప్రచారం నిషిద్ధం. అది కూడా రాష్ట్రాలకు ఇచ్చింది అనుమతి. ఆ రాష్ట్రాలు వాళ్ళ ఇష్ట ప్రకారం, వాళ్ళకున్న అక్కడ అనుకూలతల ప్రకారం మత ప్రచారం నిర్వహించాలా ఆ దేవాలయాల దగ్గర లేదా అని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. సో నిర్దేశిత ధర్మస్థలాలు లేదా నిర్దేశిత దేవాలయాలు ఉన్న చేత ఈ మత ప్రచారం అనేది నిషేధం. అక్కడ మటుకే నిషేధం. అంతేగాని రోడ్ల మీద మత ప్రచారం చేయడం ఎటువంటి తప్పు కాదు. అది భారతీయ పౌరుడుగా రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు చూసుకుంటే రోడ్ల మీద ప్రచారం చేసుకుంటున్న వాళ్ళని దౌర్జన్యంగా వచ్చి కొట్టగలుగుతున్నారు, కానీ వాళ్ళ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయగలుగుతున్నారా లేదా కోర్టులో శిక్ష వేయగలుగుతున్నారా? ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇప్పుడు కోర్టులు వాళ్ళకి ఎలా శిక్ష చేస్తాయి? ఎందుకంటే కోర్టులు అనేవి రాజ్యాంగబద్ధంగా నడుస్తాయి కాబట్టి